హాయ్ వెల్కమ్ టు కెరీర్ ప్లేస్. చాలా మంది విద్యార్థులు డాక్టర్ కావాలని కలలు కంటూ ఉంటారు. పేరెంట్స్ కూడా వారి పిల్లల్ని గొప్ప డాక్టర్లుగా చూడాలని పరితపిస్తూ ఉంటారు. అయితే మన దేశంలో ఎంబీబీఎస్ సీట్స్ చాలా లిమిటెడ్గా ఉన్నందువల్ల ప్రతిభావంతులైన వారు సైతం వైద్య విద్య కోసం ప్రవేశం పొందలేకపోతున్నారు. మరోవైపు సి కేటగిరీస్లో ఫీజులు అధికంగా ఉండటం, డొనేషన్స్ మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో లేకపోవడంతో డాక్టర్ కావాలన్న వారి కోరికలు నెరవేరలేకపోతున్నాయి. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లో మధ్యతరగతి కుటుంబాలకు సైతం వైద్య విద్యను చేరువ చేయాలనే సంకల్పంతో ముందుకొచ్చింది నియో. సాధారణ ఫీజులతో విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకోవడంతో పాటు పీజీ ఉచితంగా చేసే సదావకాశాన్ని కల్పిస్తోంది నియో. ఈ సంస్థ ద్వారా గత ఏడాది విదేశాలకు వెళ్లిన విద్యార్థులు ఓవైపు కోవిడ్ సంక్షోభాన్ని అధిగమిస్తూనే మరోవైపు ఇటు ఎంబీబీఎస్ చేయాలని కూడా పరితపిస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఏవి చూద్దామండి ఇప్పుడు. నియో సంస్థ ఎండి డాక్టర్ బుర్రా దివ్య సునీతారాజు ఇప్పుడు టీవీ9 స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మరి మీ పిల్లలు కూడా డాక్టర్ కావాలనుకుంటే, మీ ఆశలు నెరవేరాలనుకుంటే, మీరు కూడా డాక్టరేట్ చేయించాలి అనుకుంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్కి కాల్ చేసి సునీత గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ అండ్ మీ డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవచ్చు. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో. ఏవి చూసాము, మాకు కూడా మరి డాక్టర్ చేస్తే బాగుండు అనిపించేలా ఉంది మీ ఏవి. చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలని చిన్నప్పటి నుంచి అనుకుంటారు. తర్వాత సిచ్యువేషన్స్ కుదరకనో ఇలాగో చదివించలేకపోతున్నాం, మాకు డబ్బుల సమస్య కూడా కావచ్చు అని వింటుంటాం. మరి మీ నియో సంస్థ ద్వారా మా ప్రేక్షకులకి ఎలాంటి మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు అండ్ ఈ టీవీ9 చూసే వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెషన్కి ఇది ఫస్ట్ ఇంటర్వ్యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే నీట్ చక్కగా రాసి, ఎస్పెషలీ మన తెలుగు విద్యార్థులు ఈ పర్టికులర్ కోవిడ్ సిచ్యువేషన్స్లో కూడా అధిగమించి ఎంతో కష్టంతో నీట్ రాశారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ తెలుపుతూ, మన తెలుగు వాళ్ళు ప్రతి విషయంలో కూడా అన్ని విధాల్లో కూడా ఒక నీట్ అనే కాదు, ఎటువంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కూడా వాళ్ళు ఎప్పుడు ఫస్ట్ ఉన్నారు. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఇంకా ముందు గెలుస్తూనే ఉంటారు. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇలాంటి ప్లాట్ఫామ్లో ఎవరికైతే ఇప్పుడు ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ కావాలో ఎంబీబీఎస్ అబ్రాడ్ గురించి, ఆ ప్లాట్ఫామ్లో ఇలాంటి టీవీ9 ప్లాట్ఫామ్ ద్వారా మేము ఈ కమ్యూనికేషన్ చేయనందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టీవీ9 స్టూడియోకి కూడా థ్యాంక్ఫుల్ చేస్తూ, ఫస్ట్ మా నియో యొక్క మిషన్ ఏంటనేది క్లియర్గా చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు, ఎడ్యుకేషన్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్. అందరికీ తెలుసు, మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు కోవిడ్ తర్వాత మనకి అది ఎంత ప్రయారిటీ అనేది అందరికీ మనకి గుర్తిస్తున్నాం. ఇందులో ముఖ్యంగా స్టాటిస్టిక్స్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ప్రతి 1000 మందికి ఒక డాక్టర్ ఉండాలి. కానీ మన దేశంలో 10,000 మందికి కూడా ఒక డాక్టర్ లేకపోవడం అనేది చాలా తెలిసిన విషయమే. అయితే ఈ పర్టికులర్ విషయానికి వస్తే మా నియో మా మావయ్య గారు మిస్టర్ పద్మరాజు గారు ఈ సంస్థని స్థాపించడం జరిగింది. ప్రతి మధ్య తరగతి కుటుంబాలకి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం, డాక్టర్ అవ్వాలని కోరిక ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా నెరవేర్చాలి. ఎందుకంటే ఆ టైంలో
మెడికల్ ఎడ్యుకేషన్ చదవాలి అని అంటే చాలా కాస్ట్లీ అఫేర్, చాలా డబ్బు ఉండాలి, ప్రతిరోజు కూడా రేట్లు పెరిగిపోతున్నాయి కానీ తరగట్లేదు. సో ఇలాంటి సందర్భంలో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఒక కళని అక్కడ మిగలకూడదు, వాళ్ళు ముందుకు వెళ్ళి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ని పర్సూ చేయాలి అనే ఒక సంకల్పంతో మా మావయ్య గారు ఈ సంస్థను స్టార్ట్ చేశారు. ఇప్పుడు దాన్ని మేము ప్రతి మధ్యతరగతి కుటుంబం నుంచి కూడా ఒక సూపర్ స్పెషలిస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డాక్టర్ అవ్వాలి, ఎట్టి పరిస్థితుల్లో ఒక డ్రీమ్ అనేది ఈ నేషన్కి రియాలిటీగా చేయాలనేది ఒక సంకల్పం. 5 మంది స్టూడెంట్స్తో ఈరోజు 5,000 మంది డాక్టర్ల ప్లాట్ఫామ్ క్రియేట్ చేయగలిగాము. కారణం ఏంటంటే సరైన యూనివర్సిటీ సెలెక్షన్, ఎస్పెషలీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ ప్లాట్ఫాము, మల్టీ రికగ్నైజేషన్స్ అంటే జనరల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ యూకే, యూఎస్ఏ, ఆస్ట్రేలియా, ఇండియన్ మెడికల్ కౌన్సిల్స్ రికగ్నైజేషన్, కరెక్ట్ కంట్రీస్, గవర్నమెంట్ యూనివర్సిటీస్, ఇవన్నీ కూడా అండ్ యూజీ అండ్ పీజీ ఇలాంటి ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తూ మంచి సపోర్ట్ సిస్టమ్ ఉన్న మా గ్రాడ్యుయేట్స్, మా ద్వారా పాస్అవుట్ అయిన డాక్టర్స్, మా పేరెంట్స్, మా స్టూడెంట్స్తో ఈ సక్సెస్ని మేము పొందగలిగాం. సో నియో అనేది దిస్ ఇస్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ స్టూడెంట్స్ హూ వాంట్ టు స్టడీ ఎంబీబీఎస్ అండ్ పీజీ అబ్రాడ్. మేడం, మొన్నటిదాకా మనం చూసాం ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేసాం మనందరికీ తెలుసు. మరి ఈ టైంలో స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించడం ఎంతవరకు సబబ్ అనుకోవచ్చు? అంటే ఇప్పుడు కోవిడ్ అనేది మీరు చూస్తున్నారు, మోస్ట్ కామన్లీ ఎఫెక్టెడ్. ఇక్కడ ఒక పువర్ మ్యాన్ అవ్వచ్చు, ఒక పేదోడు అవ్వచ్చు, ఒక పెద్ద మల్టీ బిలియనర్ అవ్వచ్చు, ఒక డెవలప్డ్ కంట్రీ అవ్వచ్చు, ఒక అన్డెవలప్డ్ కంట్రీ, ఒక లాస్ట్ సోమాలియా ద మోస్ట్ పువరెస్ట్ కంట్రీ, ఢిల్లీ నుంచి గల్లీ వరకు చూస్తే ప్రతి ఒక్కళ్ళు కోవిడ్ నుంచి ఎఫెక్ట్ అయ్యాం. ప్రతి ఒక్కరికి ఇంతకు ముందు రోటీ, మకాన్, కపడా ఈ 3 ఉంటే సరిపోతుంది అనుకున్నాం. కానీ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ అనేది ఈరోజు లివింగ్కి ఒక పెద్ద నెసెసిటీ అనేది, ఒక మనిషి జీవించాలి అంటే హెల్త్ ఎడ్యుకేషన్ ఎంత ప్రయారిటీ అనేది మనం చూస్తున్నాం. అయితే కోవిడ్ సిస్టంలో చూసుకున్నట్లయితే కరెంట్గా ఎడ్యుకేషన్ మనం ప్రయారిటీలో తీసుకున్నట్లయితే చాలామంది ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్కి పరిమితం అయిపోవటం, అందులో స్టూడెంట్ టీచర్ కోఆర్డినేషన్ లేకపోవడం, మొత్తం కూడా ఆల్ సిస్టమ్ కూడా కొలాప్స్ అవ్వడం కూడా మనం అబ్జర్వ్ చేస్తున్నాం. స్టూడెంట్ కూడా అట్ హోమ్కి పరిమితం అవ్వడం, కెరియర్ కూడా అట్ హోమ్కి పరిమితమైన పరిస్థితులు మనము ఈరోజు బాగా అబ్జర్వ్ చేస్తున్నాం. అయితే ఈ పర్టికులర్ సిచ్యువేషన్లో మనం చూసుకున్నట్లయితే డెవలప్డ్ కంట్రీస్ అయినా అండర్ డెవలప్డ్ కంట్రీస్ అయినా కానీ ఈరోజు ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఒక డెవలప్డ్ కంట్రీయే ఈరోజు ప్రతిదీ కూడా ప్రతి ఒక్క అవసరాన్ని తీర్చడానికి చాలా కష్టపడుతున్నారు. అలాగే పువర్ కంట్రీస్కి వెళ్ళారనుకోండి ఈ టైంలో ఎంబీబీఎస్ అబ్రాడ్, చాలా నష్టపోతారు స్టూడెంట్. సో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని టార్గెట్ చేసి దాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈరోజు నియో ఏవైతే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకుంటుందో కరెక్ట్ కోవిడ్ సిచ్యువేషన్లో స్టూడెంట్స్ని కోవిడ్ కేర్ అండ్ కోవిడ్ సపోర్ట్తో అండ్ పూర్తి గైడెన్స్తో కూడా ముందుకు తీసుకెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఎస్పెషలీ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అయితే ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ కండక్ట్ చేయాలంటే దానికి పూర్తి లాజిస్టిక్ సపోర్ట్ ఇవన్నీ కూడా అవసరం. కాబట్టి కోవిడ్ సిచ్యువేషన్స్లో విదేశాలకి వెళ్ళడం అనేది పెద్ద రిస్క్ అనేది కాదు. కారణం ఏంటంటే ఈరోజు మనం జనరల్గా చూసుకుంటే ఈరోజు మన ప్రైమ్ మినిస్టర్ మోడీ యుఎన్ని అడ్రస్ చేశారు. 194 కంట్రీస్ అందులో పార్టిసిపేట్ చేశారు. మన ఒలింపిక్స్ గేమ్స్ జరిగినాయి. సో ఎంతో ఇంటర్నేషనల్గా నేషనల్గా మనం అందరం మూవ్ అవుతున్నాం. సో ఎడ్యుకేషన్ అబ్రాడ్ వెళ్ళాలి అనేది పెద్ద ఆలోచించాల్సిన విషయం కాదు. కానీ ఎడ్యుకేషన్ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు ఏ మోడ్లో ఎడ్యుకేషన్ జరుగుతుంది, ఎక్కడ మీకు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది, ఏ కంట్రీ మీకు ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్తుంది, ఏ కంట్రీ మీకు ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఇస్తుంది అనేది చూసి ముందుకు వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్. మేడం, అంటే డాక్టర్గా అవ్వాలంటే ఎంబీబీఎస్ మాత్రమే కాకుండా పీజీ కూడా ఫ్రీగా చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా? 100% ఇప్పుడు యూజీ అండ్ పీజీ ఇంతకు ముందు కూడా నేను ఎన్నో సందర్భాలు చెప్పాను, ఎన్నో ప్లాట్ఫామ్స్లో మేము డ్యువల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ మన ఇండియన్ ప్లాట్ఫామ్లో కూడా యాజ్ ఎ డ్యువల్ డిగ్రీ కోఆర్డినేటర్గా మేము ఈ ప్రోగ్రామ్ని మేము అసైన్ చేయడం జరిగింది. సో ఇందులో ఈవెన్ మెడికల్ ఫీల్డ్లో కూడా యూజీకే పరిమితం కాదు. ఈరోజు బేసిక్ డిగ్రీ అనేది ఏ ఫీల్డ్లో కూడా పనికిరాదు. బీఏ, బీకామ్, ఎంబీబీఎస్, బీటెక్ అనేది కామన్ ప్లాట్ఫామ్ అయిపోయింది. అయితే హయ్యర్ ప్లాట్ఫామ్స్ ఉంటేనే మీకు హయ్యర్ కెరియర్ ఉంటుంది. కాబట్టి యూజీ అండ్ పీజీకి కంపల్సరీ అప్రోచ్ అవ్వాలి. అలాంటి ప్లాట్ఫామ్స్ కూడా ఈరోజు నియో మీకు కలగజేస్తుంది. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్ళటం అనేది చాలా మంచి విషయంగా మనం భావించాలండి. ఎంబీబీఎస్ తర్వాత ఏ ఎగ్జామ్స్ రాయాల్సి ఉంటుందండి? ఎంబీబీఎస్ తర్వాత ఇప్పుడు డిపెండింగ్ ఎక్కడ మనము టార్గెట్ చేయాలి అనేది. ఇప్పుడు సపోజ్ ఇండియాలో రాయాలంటే నెక్స్ట్ ఎగ్జామ్ రాస్తాం. సపోజ్ యుఎస్, యూకే, కెనడా ఇట్లాంటి కంట్రీస్కి వెళ్ళాలంటే దానికి తగ్గ ఎగ్జామ్స్ రాస్తాం. అయితే నియో ఒక ప్లాట్ఫామ్ ఏంటంటే మాకు ఇంటర్నేషనల్ నాలెడ్జ్ పార్ట్నర్స్ ఉండడం ఒక బలం మాకు ఎక్కువ. సో మాకు BMJ,
ఎల్జీవర్స్, అలాగే ఇండియాలో కూడా టాప్ మోస్ట్ ప్రొఫెసర్స్ మా టీంలో ఉండడం వల్ల స్టూడెంట్స్కి ఈ పర్టికులర్ ట్రైనింగ్, పూర్తి యొక్క ట్రైనింగ్ అంటే ఒక యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, ఒక యూకే అవ్వచ్చు, ఆర్ ఎనీ అదర్ టార్గెటెడ్ ఆర్గనైజేషన్స్లో కానీ, లేకపోతే ఎడిషనల్గా ఇంకా ఫర్దర్గా వెళ్ళి వర్క్ చేసుకోవాలన్నా కానీ, పీజీ చేసుకోవాలన్నా కానీ వాళ్ళకి పూర్తి గైడెన్స్ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఇస్తాం. ఓన్లీ యూజీకే పరిమితం కాకుండా పీజీకి కూడా ముందుకు వెళ్ళే అవకాశం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మరి మేడం, చాలా వరకు మనం ఫస్ట్ వేవ్ నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పిల్లల దగ్గర నుంచి, స్కూల్ పిల్లల దగ్గర నుంచి మొదలుకుంటే కాలేజ్ స్టూడెంట్స్ వరకు ప్రతి ఒక్కరు ఆన్లైన్ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. మరి ఆఫ్లైన్ క్లాసెస్, ఎంబీబీఎస్ అంటే ఆబ్వియస్గా ఆఫ్లైన్ క్లాసెస్లో విన్నంత క్లారిటీ ఆన్లైన్లో ఉండకపోవచ్చు. బహుశా చాలా మంది పిల్లలు కూడా మళ్ళీ ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ కావాలని కోరుకుంటున్నారు. నిజంగా దీనికి ఇంత ఇంపార్టెన్స్ ఉందనుకోవచ్చా? అంటే మెడికల్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఛాలెంజ్ అండి. మెయిన్ ఎడ్యుకేషన్ అనేది ఒక ఛాలెంజ్. మెడికల్ ఎడ్యుకేషన్లో ఆఫ్లైన్ అనేది ఒక మ్యాండేట్ అనేది మనం ఎప్పుడు గ్రహించాలి. కారణం ఏంటంటే మన డిఫరెంట్ కౌన్సిల్స్ చూసుకున్నట్టయితే మన ఎన్ఎంసీ అవ్వచ్చు, మన ఏఐసిటి అవ్వచ్చు, మన యూజీసీ అవ్వచ్చు, ఈ పర్టికులర్ ఆర్గనైజేషన్స్ మన నేషనల్ లెవెల్లో కూడా ఇవే సూచిస్తున్నారు. అండ్ ఇంటర్నేషనల్ వైజ్ చూసుకుంటే మన యునెస్కో అవ్వచ్చు, డబ్ల్యూహెచ్ఓ అవ్వచ్చు, యూరోపియన్ ఎడ్యుకేషన్ కౌన్సిల్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ ఏమి రెగ్యులేటరీగా ముందుకు వెళ్తున్నారంటే కరెంట్ యుఎన్ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఆన్లైన్ ఎడ్యుకేషన్కి 89% పర్ఫార్మెన్స్ రేట్ తగ్గుతుంది. అదొకటే కాదు, స్టూడెంట్ హెల్త్ పరంగా కూడా స్క్రీన్ టైం ఎక్కువ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క స్కిల్స్, వాళ్ళ యొక్క ఎబిలిటీని కూడా స్ట్రెస్ చేసే పరిస్థితిలోకి వెళ్తుంది. కాబట్టి అండ్ మెడికల్ ఎడ్యుకేషన్కి థియరీ, క్లినికల్స్, ప్రాక్టికల్స్, అడ్వాన్స్ లెర్నింగ్ అండ్ ఎట్ ద సేమ్ టైం రీసెర్చ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్లైన్ ఎడ్యుకేషన్లో ఏంటంటే ఇవన్నీ కూడా చాలా కష్టం. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్గా చూసుకున్నట్టే మన ఎయిమ్స్, గాంధీ, ఉస్మానియా, అలాగే ఇంటర్నేషనల్గా ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ ఇవన్నీ చూసుకుంటే వీళ్ళందరూ కూడా ఆఫ్లైన్కి ఈ కారణం చేత ముందుకు వెళ్తున్నారు. వాళ్ళందరికీ ఉన్న మంచి కేపబిలిటీ. అట్ ద సేమ్ టైం మేము గర్వంగా ఏం చెప్పుకోగలుగుతున్నాం అంటే మేము రన్ చేస్తున్న యూనివర్సిటీస్ కూడా, మా రెక్టర్స్ కూడా ఈ ఆఫ్లైన్ ఎడ్యుకేషన్కి సహకరించి మేము లాస్ట్ ఇయర్స్ ఈవెన్ కోవిడ్ టైంలో కూడా చక్కగా ఆఫ్లైన్ అండ్ బ్లెండెడ్ ఎడ్యుకేషన్ చేయగలిగాం. దీనికి మా గవర్నమెంట్స్ కూడా మమ్మల్ని చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. మా రెక్టర్స్ని కూడా చైర్మన్ ఆఫ్ డిఫరెంట్ యూనివర్సిటీస్ యూరి మిహాలోవిచ్ కలస్నిక్కి చైర్మన్ ఆఫ్ ఆల్ యూనివర్సిటీస్ ఆఫ్ యుక్రెయిన్గా నియమించబడ్డారు. అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ యుక్రెయిన్ కూడా మా యొక్క ఎడ్యుకేషన్ సిస్టమ్ని, మేము కోవిడ్ టైంలో కూడా ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ని హ్యాండిల్ చేయడాన్ని చూసి మా యూనివర్సిటీస్ని కూడా ప్రశంసించడం జరిగింది. సో ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ అనేది ఎవరు నడుపుతారంటే ఎవరి దగ్గర అయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదో, జస్ట్ ఇప్పుడు ఆన్లైన్ అంటే ఒక ల్యాప్టాప్, ఒక టీచర్ ఉంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చే పరిస్థితి. సో ఇంతకు ముందే ఎన్నో మోసాలు మనం చూస్తున్నాం. ఏమీ లేకుండానే కాలేజీలు నడుపుతున్నారు. ఇంకా ఆన్లైన్ అన్నాక ఇంకా ఈజీ అవుతుంది మోసం చేయడానికి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా ఒక మెడికల్ ఎడ్యుకేషన్ చేయడం అనేది ఇంపాసిబుల్ అండి. 100% మెడికల్ ఎడ్యుకేషన్కి మ్యాండేట్గా ఆఫ్లైన్ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. దీన్నే మేము ఎప్పుడు కూడా స్ఫూర్తిగా తీసుకుంటున్నాం. ఇది మేము మాత్రమే చేస్తున్నాం అనట్లేదు. ప్రపంచంలో చేస్తున్న పెద్ద పెద్ద సంస్థలు కానీ, పెద్ద పెద్ద యూనివర్సిటీస్ కానీ ఎలా ముందుకు తీసుకెళ్తున్నాయో మేము కూడా అందులో భాగమయ్యి మేము కూడా ముందుకు వెళ్తున్నాము. ఇకపై ఎవరైతే మెడికల్ ఎడ్యుకేషన్ చేస్తున్నారో వాళ్ళకు కూడా ఇదే సూచనలతో ముందుకు వెళ్తే ఒక మంచి క్వాలిటీ డాక్టర్ మన దేశానికి వస్తారనే పూర్తి నమ్మకం ఉంటుంది. కాబట్టి ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ 100% సెలెక్ట్ చేసుకోవడం అనేది న్యాయం. మరి అడ్మిషన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఏ విధంగా ఉంది? అండ్ మొన్నటిదాకా మనం కోవిడ్ కారణంగా చాలా మంది ఫినాన్షియల్గా దెబ్బతిని ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకి ఫీ విషయంలో ఏమైనా కన్సెషన్ ఉందంటారా? నియో అనేది ఇట్స్ బీన్ అ టోటల్ సపోర్ట్ ఫ్రమ్ ఆల్ టైమ్స్ అండి. ఎనీ టైం చూసుకున్నట్లయితే మేము ఇప్పుడు వరకు కూడా మోర్ దెన్ 1000 స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది. మోర్ దెన్ 900 డిజిటల్ డివైజెస్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్, పేరెంట్స్ మోర్ దెన్ 500 మెంబర్స్ డైరెక్ట్ క్యాంపస్కి విజిట్ చేయడం జరిగింది. సో ఎప్పుడు కూడా ఈవెన్ కోవిడ్ టైంలో చూసుకున్నట్లయితే కోవిడ్ సపోర్ట్లో కూడా ఎవరైతే పేరెంట్స్ ఎక్స్పైర్ అయ్యారో, లేకపోతే ఎవరైతే డిస్ట్రెస్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయో వాళ్ళకి కూడా మేము ఫ్రంట్ ఎండ్లో వచ్చి సపోర్ట్ చేయడం జరిగింది. సో స్టూడెంట్ ఒక మెరిటరీ స్టూడెంట్ అయితే వాడిని ఎంత దూరమైనా సాయం చేయడానికి మేము రెడీగా ఉంటాము. సో మా యొక్క అష్యూరెన్స్ స్కాలర్షిప్స్లో కానీ జెన్యూన్గా స్టూడెంట్కి ఆ స్కాలర్షిప్ వాళ్ళకి అందే వరకు మేము పూర్తి ప్రయత్నం చేస్తాము. సో స్టూడెంట్కి ఎవరైతే స్కాలర్షిప్స్, ఎవరైతే జెన్యూన్గా మంచి స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు 100% స్కాలర్షిప్స్ అప్లై చేసుకోవచ్చు. మా అడ్మిషన్స్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయి ఉన్నాయి. మేము మా ప్రతి బ్రాంచ్ ఆఫీసెస్ హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం అండ్ కాకినాడలో మా ఆఫీసెస్ అన్నీ కూడా కోవిడ్ రెగ్యులేషన్స్తో, పూర్తి నామ్స్తో కూడా రన్ అవ్వటం జరుగుతుంది. మీరు సండేస్ కూడా మా ఆఫీసెస్
ఓపెన్ ఉంటాయి, మా సెమినార్స్ కూడా ఉంటాయి. సో మీరు మా ఇన్స్టాగ్రామ్ పేజ్, మా వెబ్సైట్ ఇవన్నీ కూడా మీరు అటెండ్ అయ్యి మా కరెంట్ యాక్టివిటీస్ని కూడా మీరు పరిశీలించవచ్చు. మీరు మాతో 1-on-1 అపాయింట్మెంట్ కూడా తీసుకొని ఇంకా పూర్తి వివరాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ చేసి మంచి డాక్టర్ అవ్వాలనుకుంటే ఇది ఒక మంచి అవకాశం. ప్రతి ఒక్క విద్యార్థి కూడా కరెక్ట్ ఇన్ఫర్మేషన్తో ముందుకు వెళ్ళాలి. వాళ్ళకి ఎప్పుడు కూడా మేము అండగా ఉంటామనేసి నేను భరోసా ఇస్తున్నాను. స్టూడెంట్స్కి హాస్టల్ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి అండ్ ఇండియన్ ఫుడ్ లభిస్తుందండి? చాలా మంది ఫుడ్ ఏ విధంగా ఉంటుందని భయపడే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు? అంటే తల్లి లాంటి రక్షణ, తండ్రి లాంటి శిక్షణ అనేది మేము ఎప్పుడు పాటిస్తామండి. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే స్టూడెంట్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే మావి చాలా వరకు రెసిడెన్షియల్ క్యాంపసెస్. ఇంతవరకు ఓన్లీ సెక్యూరిటీ సేఫ్టీ వరకే చూసుకోవాలి. కానీ ఇప్పుడు కోవిడ్-19కి సంబంధించిన పూర్తి సపోర్ట్ ఉండాలి, ఒక క్వారంటైన్ ఉండాలి, అలాగే టీచర్స్ అండ్ స్టాఫ్ కూడా ప్లస్ స్టూడెంట్స్ కూడా వ్యాక్సినేట్ అయి ఉండాలి. ఇటువంటి మెజర్స్, డయాగ్నోస్టిక్స్ కానివ్వండి, హాస్పిటల్స్ కానీ మాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్డ్ హాస్పిటల్స్ కానీ వాటికి అడ్వాన్స్ టెక్నాలజీ మా దగ్గర ఉంది కాబట్టి ఇవన్నీ కూడా మేము హ్యాండిల్ చేయగలుగుతున్నాము. అండ్ ముఖ్యంగా సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పరంగా చూసుకున్నట్లయితే ఇట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండి. కారణం ఏంటంటే డెవలప్డ్ కంట్రీస్కి వెళ్తున్నప్పుడు స్టూడెంట్స్ పెద్దగా అంటే రిస్క్ చేయవలసిన అవసరం ఉండదు. అండ్ అదే విషయానికి వస్తే ఒక పువర్ కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ప్రతి విషయం కూడా కన్సర్నే అవుతుంది. ఇంతకుముందు సేఫ్టీ సెక్యూరిటీ 1-2 కన్సర్న్సే భయపడాల్సి ఉండేది పువర్ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు. కానీ ఇప్పుడు ఈ కోవిడ్ సపోర్ట్ కూడా వాళ్ళకు ఉండదు. అంచేతనే చాలా వరకు ఆన్లైన్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. కానీ మేము చేసేది అన్నీ కూడా ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ అండ్ బ్లెండెడ్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇవన్నీ కూడా మేము పూర్తి భరోసాతో స్టూడెంట్కి అది అందజేయడం జరుగుతుంది. పేరెంట్కి కూడా సపోర్ట్ ఉంటుంది. సో ఆ విషయంలో ఎటువంటి కన్సర్న్స్ ఉండవు. మాకు సీసీ సర్వేలెన్స్ ప్లస్ మెడికల్ సపోర్ట్ ప్లస్ టీచర్స్ కూడా చాలా కోఆపరేటివ్ ఉండడంతో క్యాంపస్ కూడా 24 గంటలు 24/7 మా రిప్రజెంటేటివ్ సపోర్ట్, అలాగే యూనివర్సిటీ నుంచి కూడా పూర్తి సపోర్ట్ స్టూడెంట్కి ఉంటుంది కాబట్టి. అండ్ ముఖ్యంగా మా మొత్తం గవర్నమెంట్స్ ఎక్కడైతే మేము వర్క్ చేస్తున్నామో అక్కడ ఉన్న ఇండియన్ ఎంబసీస్ కానీ అంబాసిడర్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా కూడా ఇవన్నీ మేము చేయగలుగుతున్నామంటే అందరి సపోర్ట్తో మేము ముందుకు వెళ్ళగలుగుతున్నాము. సో ఈ విషయంలో ఐ వుడ్ రియలీ ఎక్స్టెండ్ మై థ్యాంక్స్ టు ఆల్ ది గవర్నమెంట్స్. ఇన్ని డేస్ స్టూడెంట్స్ని అబ్రాడ్కి పంపించాలంటే సెక్యూరిటీ పరంగా ఆలోచించేది. ఇప్పుడు కోవిడ్ వచ్చినప్పటి నుంచి హెల్త్ పరంగా కూడా కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? సో ఫస్ట్ కోవిడ్ పరంగా యాజ్ అ డాక్టర్గా కోవిడ్ పరంగా పూర్తి కేర్ మాకు ఒక స్పెషల్ మెడికల్ బోర్డు ఉంటుందండి. దాంట్లో పూర్తిగా టీచర్స్ కానివ్వండి, చిన్న ల్యాబ్ టెక్నీషియన్స్ దగ్గర నుంచి కూడా అందరూ వ్యాక్సినేటెడ్ అవుతారు. మాకు ఒక సపరేట్ క్వారంటైన్ సపోర్ట్ ఉంటుంది. దీంతో పాటు స్టూడెంట్కి ప్రతిదీ కూడా శానిటైజ్డ్ క్యాంపస్ ఉంటుంది. సో 24 గంటలు ఆ పర్టికులర్ కన్సర్న్స్ మీద పూర్తి అవగాహన స్టూడెంట్స్కి ఓన్లీ మెజర్సే కాదు వాళ్ళకి అవగాహన అవేర్నెస్ కూడా క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ కాబట్టి దానికి ఇంకొక పర్టికులర్ టీం ఉంటుంది. సో ఈ విషయంలో పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఈ విషయంలో అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు. మనం ఏదైనా సాధించాలని అంటే ఆ పర్టికులర్ విధానం విద్య ఆ కరెంట్ వేలో చేస్తేనే మనం ఆ గమ్యానికి చేరుకుంటాం. కాబట్టి మీరు ఒక డాక్టర్ అవ్వాలి అని అంటే మీకు మంచి కోవిడ్ సపోర్ట్తో మంచి మెజర్స్తో ఆఫ్లైన్ క్లాసెస్ ఉంటాయి కాబట్టి మీరు మంచి డాక్టర్ అయ్యే అవకాశం నియో ప్లాట్ఫామ్ ద్వారా ఉంటుంది. వైద్య విద్యలో ప్రాక్టికల్స్ అలాగే క్లినికల్స్ అండ్ రీసెర్చ్ యొక్క ప్రాముఖ్యత తెలియజేయండి. రీసెర్చ్ అనేది ఈరోజు ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు కోవిడ్ వచ్చాక అందరికీ రీసెర్చ్ అంటే ఏంటి, అడ్వాన్స్ మెథడాలజీ, ఇంతకుముందు థర్మామీటర్ ఇలా మెజర్ చేసేవాళ్ళం, ఈరోజు హెడ్ మీద పెట్టుకొని మెజర్ చేస్తున్నాం. పల్స్ ఆక్సిమీటర్ అంటే ఏంటి, SpO2 అంటే ఏంటి, వ్యాక్సినేషన్ అంటే ఏంటి అనేది ఈరోజు అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఇంతకుముందు ఎన్నో సందర్భాల్లో ఎన్నో ప్లాట్ఫామ్స్లో రీసెర్చ్ యొక్క మ్యాండేట్ ఏంటి, రీసెర్చ్ యొక్క అవసరం ఏంటని ఎన్నోసార్లు చెప్పాను. మా యూనివర్సిటీస్ UG, PG, PhD అండ్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ వల్ల సూపర్ స్పెషలైజేషన్ కూడా ఇవ్వడం వల్ల మాకు రీసెర్చ్ అనేది ఇన్బిల్ట్గా ఉంటాయి కాబట్టి ఇది స్టూడెంట్కి ఒక అడిషనల్ బెనిఫిట్. అదే ఒక ప్రైవేట్ యూనివర్సిటీస్లో ఇలాంటి యాక్సెసిబిలిటీ ఉండదు. సో ఇలాంటి కంట్రీస్లో మేము ప్రమోట్ చేసే పర్టికులర్ యూనివర్సిటీస్లో ఈ పర్టికులర్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి స్టూడెంట్కి MBBSతో పాటు రీసెర్చ్ చేసే అవకాశం, MBBSతో పాటు UG చేసే అవకాశం, MBBSతో పాటు సూపర్ స్పెషలిస్ట్ అయ్యే అవకాశం వాళ్ళకి పూర్తిగా ఎంకరేజ్ కూడా చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ యూనివర్సిటీస్ వర్సెస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ అంటే మీరు ఏం చెప్తారు? 100% గవర్నమెంట్ యూనివర్సిటీ అనేది డెఫినెట్గా ఒక డాక్టర్ అవ్వాలంటే గవర్నమెంట్ యూనివర్సిటీ ఇస్ ద బెస్ట్ డెస్టినేషన్. కారణం ఏంటంటే వాళ్ళు సెల్ఫ్ ఫండెడ్ ఉంటారు. ఈవెన్ ఒక కోవిడ్ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్ చేయాలని ఒక గవర్నమెంట్ యూనివర్సిటీ చేయాలి. అండ్ ఎట్ ద మోస్ట్
దే ఆర్ సెల్ఫ్ ఫండెడ్ కాబట్టి వాళ్ళకి రీసెర్చ్ కానివ్వండి, వాళ్ళకి క్లినికల్స్ కానివ్వండి, ప్రాక్టికల్స్ కానివ్వండి, ఎస్పెషలీ హాస్పిటల్స్, అటాచ్డ్ హాస్పిటల్స్లో ఒక ప్రైవేట్ సెక్టార్లో వచ్చి ఒక కార్పొరేట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ని టెస్ట్ చేయడం అనేది చాలా కష్టం. కానీ ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక పేషెంట్ని అసెస్ చేయడం ఒక డాక్టర్కి చాలా ఈజీ అవుతుంది, లెర్నింగ్ కేపబిలిటీస్ పెరుగుతాయి. కాబట్టి గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఒక యాక్యురసీ ఉంటుంది, ఒక డెఫినెట్ డెస్టినేషన్ ఉంటుంది. ఒక స్టూడెంట్కి వెళ్ళి చదువుకోవాలి అని అంటే ఒక గ్యారంటీ ఉంటుంది. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్లో అలాంటి స్టెబిలిటీ ఉండదు. ఎస్పెషలీ కోవిడ్ సిస్టంలో మీరు చూసుకున్నట్లయితే మేము గవర్నమెంట్ యూనివర్సిటీస్లో ఉన్నాం కాబట్టి ఇది తట్టుకొని కోవిడ్ సిచ్యువేషన్లో కూడా ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ రన్ చేయగలుగుతున్నా అంటే వీ అప్రిషియేట్ ద గవర్నమెంట్ యూనివర్సిటీస్, ద రెక్టర్స్, ద ఇండియన్ ఎంబసీస్ అండ్ ఆల్సో ద కన్సర్న్ గవర్నమెంట్స్. వీళ్ళందరూ ఒక పార్టిసిపేషన్ వల్లనే మేము ఇదంతా చేయగలుగుతున్నాము. సో ఈ పర్టికులర్ కన్సర్న్లో మనం 100% గవర్నమెంట్ యూనివర్సిటీస్ అనేది ఇట్స్ అండర్లైన్ మార్క్, ఇట్స్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ ద స్టూడెంట్స్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కూడా చాలా మంది చిన్నప్పటి నుంచో పిల్లలకు చెప్తూ ఉంటారు, కొంతమందికి డాక్టర్ అవ్వాలి నాన్న నువ్వు పెద్దగయ్యాక అదని చెప్తూ ఉంటారు. అలాంటి పేరెంట్స్ కల పెద్దయ్యాక ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల నెరవేరట్లేదు. మరి మీ నియో సంస్థ ఇలాంటి వారికి ఏమైనా హెల్ప్ఫుల్గా ఉంటుందా? మెయిన్ మా యొక్క విజనే మధ్యతరగతి కుటుంబాలకి డెఫినెట్గా ఒక ఆసరాగా నిలబెట్టాం. సో మెయిన్ వాళ్ళకి కూడా బర్డెన్ అవ్వకుండా ఇది 12 ఇన్స్టాల్మెంట్స్ 10 ఇన్స్టాల్మెంట్స్లో కట్టుకునే అవకాశం ఉంటుంది. డిపెండింగ్ అపాన్ ద కంట్రీ వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు బ్యాంక్ లోన్స్ ఎలా అప్లై చేసుకోవాలో అది కూడా గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి జెన్యూన్గా స్కాలర్షిప్స్ ఎలా ఇవ్వాలి, అలాగే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ నుంచి స్కాలర్షిప్స్ వాళ్ళకి ఎలా లభించగలవు అనేది వాళ్ళకి గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందుచేత మాకు చెప్పాలని అంటే ఈవెన్ ఒక వెజిటబుల్ అమ్ముకునే వ్యక్తి దగ్గర నుంచి ఒక పెద్ద డెస్టినేషన్ ఉన్న డిప్లొమాట్ వాళ్ళ పిల్లల దగ్గర వరకు కూడా మేము మా ద్వారా గ్రాడ్యుయేట్ చేసినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. సో ఇమ్మెటీరియల్ ప్రతి ఒక్కడికి రైట్ టు ఎడ్యుకేషన్, ఇండియా అనేది ఒక డెమోక్రసీలో ఉంది. సో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మా నినాదం. ప్రతి ఒక్కరికి కూడా ఇది యాక్సెసిబుల్గా అవ్వాలనే ఈ కరెంట్ ఫీ స్ట్రక్చర్స్, అది కూడా మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్తో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఒక మంచి మంచి ఆపర్చునిటీ. సో ఇట్ షుడ్ బి యూస్డ్ బై ఎవ్రీబడి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాల్టీ కెరీర్ ప్లస్ చూస్తూనే ఉండండి TV9.